ఆమె ఆ ఊర్లో జాతర జరుగుతుందంట. ఏం జరుగుతుందండి? జాతర అంటే తిరునాళ్ళ. మన ఏరియాలో జరుగుతుంది తిరునాళ్ళ జాతర, అది జరుగుతుందంట. ఆ జాతరలో ఒకడు పులి వేషం వేసుకొని ఎగరాలి. రకరకాలమైన వేషాలు వేసుకొని ఎగురుతుంటారు. ఈయనకి పులి వేషం ఇచ్చారు. ఆ పులి వేషం వేసుకొని ఆ జాతరలో లేకపోతే ఆ తిరునాళ్ళలో గంతులు వేయాలని చెప్తే, సరే ఈయన ఇంట్లో రెడీ అయిపోయి, పులి వేషం అంటే మొత్తం ఒళ్ళంతా పసుపు కలర్ పెయింట్ వేసేసుకొని, ఆ తర్వాత నల్ల గీతలు పెట్టేసుకొని, ఆ తర్వాత ముఖం కూడా ఆ పులిలాగా ఆ రంగు పూసుకొని సిద్ధపడి బయలుదేరి బయటకు వచ్చాడండి. ఈ పులిని చూసి ఆ వినుకొండలో ఉన్న కుక్కలన్నీ వెంటబడ్డాయి. ఈ పులిని చూసి ఇంచుమించు ఏ 10 కుక్కలు ఆయన వెంటబడడం ప్రారంభించిందండి. ఆ కుక్కల తాకిడికి దెబ్బకు తట్టుకోలేక అటు ఇటు తిరణాలు అటువైపు జరుగుతుంది, అటు వెళ్ళేవాడు ఇటు పరిగెత్తాడు. ఇటు పరిగెత్తితే ప్రియులారా, అప్పటికే ఆ పక్కన ఒక చిన్న చర్చి, ఒక చిన్న పూరిపాక, ఒక చర్చి. ఆ పూరిపాకలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చర్చిలో ఆయన కూర్చోవడం జరిగింది. కూర్చుంటే బయటికి వెళ్తే కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. ఈయన మందిరంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మూల మీద కూర్చున్నాడు, పులి వేషం వేసుకొని. పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే ఎవరు ప్రార్థనలో ఉన్నారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. ఆ మూల మీద పులి వేషం వేసుకొని కూర్చున్నాడండి. దేవుడు వాక్యంతో మాట్లాడడం ప్రారంభించారు. ఇంచుమించు 2 గంటలు, బయటకు వెళ్తే కుక్కలు వెంటబడతాయని భయపడి అక్కడ కూర్చున్నాడు. 2 గంటల సేపు ఆరాధన, సాక్ష్యాలు, వాక్యము, చివరి ప్రార్థన అంతా ముగించే లోపల ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించాడు. దేవుని వాక్యం ఆయన దర్శించింది, ఆయనకి పశ్చాత్తాపం కలిగింది, ఆయనకి మారు మనసు కలిగింది. మారు మనసు పొంది రక్షించబడి ఆయన దైవ సేవకులతో ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళాడు. వేషాలు వేయడం మానేశాడు, బైబిల్ పట్టుకోవడం ప్రారంభించాడు, సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఈరోజు ఒక పెద్ద సంఘానికి ఆయన సంఘ కాపరిగా, పాస్టర్గా మారాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. దేవుడు మాట్లాడితే, దేవుడు మౌనం వీడి మాట్లాడితే మన బ్రతుకుగా మార్చబడుతుంది, మనకు రక్షణ, సంతోషం కలుగుతుంది.